చూడాలని కోరుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 415 పేజీ, ప్రారంభంలో పాత నిబంధనలో 415 పేజీ చూడండి. ఈ సంగతుల తర్వాత రాజైన అహష్వేరోషు అమ్మోనాథ కుమారుడు అగాగీయుడు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠము తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞకు సారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించడం ఇంచిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకుయుండగా రాజు గుమ్మమున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగిరి. ఆ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అంతటా వారి మాట చెవిని బెట్టకపోయేను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపరచునో లేదో చూతమని దాని హామానుకు తెలిపిరి. ఎలాగంగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము తీట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేయించెను. అలాగే మనం ఇదే ఎస్తేరు గ్రంథం 14వ అధ్యాయం 4వ అధ్యాయం 14 వచ్చిన నుంచి చదువుకుందాం. 4వ అధ్యాయం 14 వచ్చిన నుంచి ఆ పక్కనే ఉంది, నేను చదువుతాను, దయచేసి వినండి. ఈ సమయమందు ఏమియు మాట్లాడుక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చున గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమున బట్టియే రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండిరి. నేను నా పని కత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయము వర్తితముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించి అంతటి ప్రకారంగా జరిగించెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామ కొందనాలు. నీ అపారమైన ప్రేమ చేత ఇగో ప్రభువా, ఈ చిన్న సంఘమైన బేతేలు సంఘాన్ని నువ్వు ప్రేమించి ప్రతి నెల 3వ శుక్రవారం ఇటు రీతిగా ప్రత్యేకమైన కూడికను జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేశారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వింటుండగా అల్పుడునైనా నన్ను నా తండ్రి నన్ను మరుగు చేసి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని నీవు మాట్లాడుచుండగా వింటున్న నీ బిడ్డలు, నా తండ్రి నాయన ఆ ప్రాంతాల నుంచి మైక్ ద్వారా వింటున్న బిడ్డలు, మందిరంలో కూర్చొని వింటున్న బిడ్డలు, ఇదిగో తండ్రి సోషల్ మీడియాలో ప్రభువా, మరి నాయన ఆన్లైన్లో వింటున్న బిడ్డలు, నా తండ్రి వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం ద్వారా తండ్రి మేము బలపరిచి తెరచబడ్డానికి దీవించబడ్డానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథం మనందరం బాగా ఎరిగిన గ్రంథమే. ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం ఈరోజు ప్రత్యేకమైన కూడిక, ఉపవాస కూడిక కనుక దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అయితే సహజంగా మనం ప్రార్థన గురించి మాట్లాడుతూ విన్నాం, అనేక వాక్యాలు. అలాగే ఉపవాస ప్రార్థన గురించి విన్నాం, అలాగే మొరపెట్టడాన్ని గురించి విన్నాం, విజ్ఞాపన గురించి విన్నాం. ఇలాగ మనం రకరకాల ప్రార్థనలు సుమారుగా 5 సంవత్సరాలు అయింది మన మందిరం స్టార్ట్ చేసి. మరి ఎన్నో ఉపవాసాల గురించి, లేకపోతే ఎన్నో ప్రార్థనల గురించి ప్రభు మనతో మాట్లాడాడు, మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేక రీతిలో ప్రభు ప్రార్థన గురించే కానీ ప్రత్యేక రీతిలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మీరు జాగ్రత్తగా విని దీన్ని నేర్చుకున్నట్లయితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన చేస్తుంది ఎవరు? ఎస్తేరు ప్రార్థన చేస్తుంది.
ఏం ప్రార్థన చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తుంది. మాత్రమే కాదు, మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. యూదులందరికీ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది. కాబట్టి మీరేం చేయాలి? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నా పనికత్తులతో, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఉపవాస ప్రార్థన తన జాతి కొరకు మరి ప్రకటించింది. ఎవరీమా? ఎస్తేరు. ఏమండి? రాణి. పిల్లరా, అయితే దానికి ముందు మనం చదువుకున్న వాక్యంలో మూడో అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడతాడు. ఎవరైనా అని మనం చూసినట్లయితే మొర్దెకాయ్. చెప్పండి, మొర్దెకాయ్. మొర్దెకాయ్ ఎవరు అనంటే ఎస్తేరు యొక్క పినతండ్రి, ఎస్తేరుని పెంచినవాడు, పెద్ద చేసినవాడు. మొర్దెకాయ్ ఒక మంచి భక్తిపరుడు. మొర్దెకాయ్ దేవుని కొరకు రోషంగా నిలబడినవాడు. మొర్దెకాయ్ యూదుడు, భక్తిపరుడు, యూదుడు, రోషం కలిగిన వాడు. భక్తి విషయంలో, దేవుని విషయంలో ఎక్కడ కూడా మరి తప్పిపోయేవాడు కాదు. ఎక్కడ కూడా రాజీ పడని గొప్ప యోధుడు మొర్దెకాయ్. ఏమంటూ ఉన్నాడు ఈరోజు వాక్యం ఏంటి? ఆమె ఏమంటుంది? నేను నశించదను అని అంటుంది. ఎవరు? రాణి అయినా ఎస్తేరు. ఈయన ఏమంటున్నాడు? ఈయన దృష్టికి ఏమొచ్చిందంటే యూదులందరినీ చంపేయబోతున్నాడు. ఎందును బట్టి, ఏ కారణాన్ని బట్టి అని చూస్తే, అహష్వేరోషు అనే రాజు ఉన్నాడు. ఎవరట? ఈ అహష్వేరోషు రాజు దగ్గర అగాగీయుడైన హామాన్ అనే వ్యక్తి ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఒక సమయంలో ఈ హామానుని యొక్క పదవి పెరిగింది. రాజు చుట్టూ ఉన్న ఆ యొక్క మంత్రిమండలి, లేకపోతే అక్కడ ఉన్న పని వాళ్ళందరికంటే ఈ హామాను యొక్క ప్రమోషన్ వచ్చింది అనుకోవచ్చు, మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్లో. ఆయనకి ఉన్నత స్థానాన్ని రాజు ఇచ్చాడు. అతనికి అధికారం వచ్చింది, పెత్తనం వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఈ హామానుకి నమస్కారం చేస్తున్నారు. వచ్చి వెళ్ళేటప్పుడు, దారిలో అతను ప్రయాణం వచ్చేటప్పుడు ప్రజలందరూ ఇతను రాజు తర్వాత గొప్ప అధికారిగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ నమస్కారం వంగి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకాయ్ ఏం చేస్తున్నాడు? మొర్దెకాయ్ ఎట్టి పరిస్థితుల్లో దేవునికి తప్ప ఎవ్వరికీ తల వంచేవాడు కాదు. దేవునికి తప్ప దేనిని అంగీకరించేవాడు కాదు. ఎవరి దగ్గర లోబడేవాడు కాదు. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నీళ్ళ ఎందే, సముద్రంలో నీళ్ళ ఎందే కానీ నీవు ఏ విగ్రహం చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి. ఏకైక దేవుడును కలిగిన నీవు దేవునికి తప్ప లోకంలో దేనికి నీవు మొక్కకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించుకోకూడదు అని ఆజ్ఞ. కనుకనే మొర్దెకాయ్ దేవుని వాక్యం ఎరిగిన వాడు కనుక ఏం చేస్తున్నాడు? వాక్యానుసారంగా అన్యుడికి నేను మొక్కను, ఎవ్వరికి మొక్కకూడదు, దేవుడికే మొక్కాలి అనే ఉద్దేశంతో నమస్కరించకుండా రోషంగా ఉన్నాడు. అయితే ఏం జరిగింది అని చూస్తే, మొర్దెకాయ్ ఇంత గట్టిగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. మొర్దెకాయ్, నువ్వు ఆయనకు మొక్కకుండా ఉన్నావు, ఆయన ఏదైనా చేస్తాడేమో. నో, నేను మొక్కను. ఎందుకని మొక్కను? నేను యూదుడును గనక ఆ పని చేయను. చూడండి, నా సొంత మాటలు కాదు, వాక్యంలోనే ఈ మాటలు మనం చూస్తాం. ఎందుకంట వచ్చిన 2లో మొర్దెకాయ్ వంగకయు నమస్కారం చేయకు ఉండెను అని అంటున్నాడు. ఎందుకు చేయలేదు అని చూసినట్లయితే చూడండి, వచ్చిన 4 చివరి భాగంలో అతడు నేను యూదుడును గనక ఆ పని చేయజాలని వారితో చెప్పాను. ఈనాడు నూతన నిబంధన సంఘంలో క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనం, క్రీస్తుని ధరించుకున్న నమ్మిన మనం, ఈ యూదుడు అనే ప్లేస్లో క్రైస్తవులు అని పెడదాం, లేకపోతే విశ్వాసులు అని పెడదాం. నీవు నేను అని పెట్టుకుందాం. ఏం చేయకూడదు? ఇతర వాటికి దేనికి మనం
మొక్కకూడదు. రోషం కలిగి ఉండాలి, దేవుని పట్ల స్థిరంగా ఉండాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. అటు ఇటు మనం లోకం వైపు చూడకూడదు. లోకస్తులైతే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏదేదో సహాయం కోరుకుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వాళ్ళ కొరకు అవసరమైతే వాళ్ళకి నమస్కారం చేస్తారు, దండాలు పెడతారు, చేతులు పట్టుకుంటారు. ఇవి కాళ్ళు అనుకో అని చేతులు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. మనం అలా చేయకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే. ఇప్పుడు మొర్దెకై ఇలా ఉండడం ద్వారా తన ప్రాణం ప్రమాదం మాత్రమే కాక యూదులందరికీ ప్రాణం మీదకి వచ్చినా కానీ మొర్దెకై ఏం చేస్తున్నాడు? రోషంగా నిలబడ్డాడే కానీ ఎక్కడ రాజీ పడలా. ఏం చేయొచ్చు? ఏముందిలే, ఒక నమస్కారమే కదా, తలంచడమే కదా అని తలంచి నమస్కారం చేస్తే ఏ బాధ ఉండేది కదా. మనం అనుకుంటాం అలా కదా, ఏముందిలే ఒక నమస్కారం చేసేస్తే అయిపోయిద్ది, దానికోసం ఎందుకు ఇంత తెప్పలో అని రాజీ పడలా. ఎవరు చెప్పండి? ఎవరు? మొర్దెకై రాజీ పడలా. ప్రియవిశ్వాసి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం రాజీ పడకూడదు. మరి రాజీ పడిపోతే ఎట్లన్నా లోకంలో అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అప్పులు బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, పిల్లలు మాటింటం లేదు, ఎటు చూసినా కానీ అసూయులు, కలహాలు, భేదాలు ఉన్నాయి. ఎంత సఖ్యంగా ఉండాలన్నా అన్యాయంగా మాకు సంబంధం లేకుండా మా మీద తగాదడేవాళ్ళు ఉన్నారు, మా యొక్క కీడు కోరుకునే వాళ్ళు ఉన్నారు. మేము ఎలా ఉండగలం అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడి రాత్రి ఒక ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే విరోధి ఎవరు? ఆలోచన చేసావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడనే విశ్వాసం నీలో ఉందా? ఆయన సమస్తాన్ని చేయగలడనే నమ్మకం నీలో ఉందా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని కదా, ఆయన సమస్తం సాధ్యం చేయగలిగిన దేవుడని నువ్వు విశ్వసించాలని దేవుడు యువతకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకం నువ్వు ప్రలోభాలకు వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అటు ఇటు తిరగొద్దు. బోయాజు ఏమన్నాడు? బోయాజు రూతుతో ఏమన్నాడు? నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండు, వేరొక పొలానికి వెళ్ళబాక, నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండు, ఇక్కడే నువ్వు చక్కగా మా పనికత్తులతో కలిసి చక్కగా పని చేసుకో, పరిగేరుకో, భోజనం అయినప్పుడు తిను, మంచినప్పుడు దాహం అయినప్పుడు కుండల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు. ఎవరండి ఎవరేమా? మోయాబు స్త్రీ, అన్య స్త్రీ, భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్నామా. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చింది. అక్కడ ఎవరికి ఆమెకు తెలిసిన వాళ్ళు లేరు, ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక ముసలాంతో వచ్చింది. వాళ్ళ అత్త పెద్దదైపోయింది, ఆమెకు సహాయంగా వచ్చింది. తన వయసుని, తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కోరికలను, వీటన్నిటిని ఏం చేసిందట? పక్కన పెట్టేసింది. రూత్ అంది, అమ్మా మీరు యవ్వన స్త్రీలు కాబట్టి నాతో వస్తే, నయోమి అంటుంది రూత్తో, మీరు యవ్వన స్త్రీలు, నా పిల్లలు చనిపోయారు, నష్టమేదో జరిగిపోయింది, నా నష్టాన్ని నేను పూడ్చుకోలేను, కానీ మీకు అవకాశం ఉంది, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీరు తల్లి దగ్గరికి వెళ్ళండి, మీరు ఒక మళ్ళీ యవ్వన బిడ్డలను పెళ్లి చేసుకొని చక్కగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి, నా ఎంట ఎందుకని అంది కదా. అంటే ఎస్తేర్ ఏమంది? క్షమించండి, రూత్ ఏమంది? అత్త నేను వెళ్ళను, నీ వెళ్ళు స్థలంకే నేను వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఎంత చక్కని నిర్ణయం, ఎంత రోషం కలిగిన నిర్ణయం. ఎవరేమా? ఒక అన్యురాలు, ఒక మోయాబు స్త్రీ ఎవరి గురించి మాట్లాడుతుంది? తన అత్త యొక్క దేవుడే దేవుడు అంటుంది. నువ్వు చనిపోతే ఎక్కడైతే పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలంట. అంటే మరణం వరకు నీకు తోడుగా ఉంటానంటుంది. ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది సోదరి, ఆలోచించారా? ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకి ఏమి కళ్ళ ముందు కనపడతలా. అత్త ఆస్తిపాస్తులు లేవు, అత్త వెళ్ళే ఊరు ఎట్టుందో తెలియదు, అత్తకు అక్కడేమీ లేదు, భేద స్థితి. కానీ ఆమెతో కలిసి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? బెత్లెహేముకి వెళ్ళింది.
వెళ్తే ఇప్పుడు ఏం చేయాలా? ఏం పెద్ద ఆమె పని చేయలేదు, ఏం చేయాలా? అత్తను పోషించాల్సిన బాధ్యత పడలే. కొడుకులు ఇద్దరు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, కోడలొక్కతే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అత్తను పోషించే పని నిమిత్తం ఏం చేసిందంటే పరిగి వేరుకునే పనికి వెళ్ళింది. పరిగి వేరుకునే పనికి వెళ్తే వాస్తవంగా యూదులు అన్యులతో సాంగత్యం చేయరు. కానీ ఇలాంటి సాంగత్యం చేయని వ్యక్తి, వెలివేయబడే వ్యక్తి, అసలు వాళ్ళతో మాట్లాడని వ్యక్తి, ఒక మోయాబు స్త్రీ, 10 తరాల వరకు వాళ్ళతో అసలు కలవకూడదు, వాళ్ళతో వియ్యం అందకూడదు, ఇలాంటి షరతులు ఉన్నా కానీ బోయాజు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండు, నా పనికత్తులతో ఉండు, ఇక్కడే నీకు దాహం అయితే తీర్చుకో. దాహం అయితే నీరు దేనికి సాదృశ్యం? వాక్యం. స్థిరంగా ఉండమన్నాడు. బోయాజు దేన్ని గుర్తుకున్నాడంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ. ప్రియులారా, నయోమి దేనికి సాదృశ్యంగా ఉంది? రూతు దేనికి సాదృశ్యంగా ఉంది? రూతు విశ్వాస జీవితానికి, విశ్వాస వీరురాలకి, మనందరికీ సాదృశ్యంగా ఉంది. మనందరం కూడా ఒకప్పుడు ఎవరు? లోకస్తులం. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం విగ్రహారాధనలో ఉన్నాం, ఒకప్పుడు మనం దేవుని ఎరగని ప్రజలం. ఆయన మహాకృపను బట్టి ఈరోజు, ఆయన దయా సంకల్పను బట్టి లోకము నుండి, పాపము నుండి, అన్య పరిస్థితుల నుండి, అన్య ఆచారాల నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ఏం చేయాలి? మనం స్థిరంగా ఉండాలి. దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి. దేవుని పాదాల దగ్గర స్థిరంగా ఉండాలి. ఇటు అటు తిరగకూడదు. ఇటు అటు వెళ్తే ఏమైంది? నేను కుర్రదాన్నే కదా, ఏమైంది? నన్ను ఎవరేం చేస్తారు? నాకు బలం ఉంది, ఎవడేమంటాడు నన్ను అని అందా. ప్రమాదం ఉంది, బయట లోకం ప్రమాదకరం, బయట ప్రమాదం ఉంది. కనుక నీవేం చేయాలా? నువ్వు దేవుని దగ్గరే కాచుకో. నువ్వు దేవుని మందిరంలో స్థిరంగా ఉండు. నువ్వు దేవుని ప్రార్థనలో నీ జీవితాన్ని గడుపు. దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు ఆ దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క ఆ ఒక గొప్ప దీవెనలు పొందుకోమని చెప్తున్నాడు. ప్రమాదం ప్రియ సోదరి, బయట ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎవరైతే ఏమన్నా, ఏదైతే మందిరమే కదా, ఏదైతే వాక్యమే కదా, ఏదైనా ప్రార్థనే కానీ నేను అనుకుంటావేమో, అన్నీ ఒకటి కాదు కదా. తెల్లగా ఉండే కదా అన్నీ పాలు అనుకోవడానికి వీలు లేదు. జాగ్రత్త. ఏది అసలైందో, ఏది రమ్యమైందో, ఏది మాన్యమైందో, ఏది స్థిరమైందో నువ్వు గుర్తెరగాలి అని అంటే నీ వాక్యం చక్కగా అర్థం చేసుకునే కలిగి ఉండాలి. నీకు సరైన వాక్యాన్ని అందించే సంఘమై ఉండాలి. నువ్వు సరైన వాక్యాన్ని విని నేర్చుకొని అది ఉన్నదా లేదా, ఏదో కల్పనా కథలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఇన్ని వస్తున్నానా, బైబిల్లో నిజంగా అలాగ ఉందా లేదని తెలుసుకోగలిగి ఉండాలి. స్థిరంగా ఉండు. స్థిరంగా ఉంటే దేవుడు నీకేం చేస్తాడు? మేలులు చేస్తానంటున్నాడు. మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడును గనక ఆ పని చేయను, నేను వంగను, నేను నమస్కారం చేయను, నేను అన్యుడి దగ్గర రాజీ పడను. విశ్వాసి, రాజీ పడని జీవితాన్ని నీవు జీవించాలి. లోకంలో రాజీ పడని జీవితాన్ని జీవించేటప్పుడు లోకం ఊరని వదిలిపెట్టిద్దా? నిన్ను వదిలిపెట్టదు కదా. మామూలుగానే అన్నీ బాగుంటేనే లోకం మన మీద ఏదో ఒకటి ఇబ్బంది కలిగి చేస్తుంది. అట్లాంటిది నీవు దేవుని కొరకు రోషంగా ఉండడం, దేవుని బిడ్డగా లోకంలో జీవించడం, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తే లోకం చూస్తూ ఊరుకుంటుందా? వాడు గర్జించు సింహం వలె ఎవడిని మింగుదామా అని పొంచి ఉన్నాడు. జాగ్రత్త. లోకం ఏం చేస్తుంది? నేను ఎలాగైనా సరే మళ్ళీ లోకంలో కలుపుకోవాలి. నువ్వు ఒక్కదాని ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? నువ్వు ఒక్కదాని ఎందుకు భక్తురాలుగా ఉండాలి? లోకం ఎప్పుడు నిన్ను నెమ్మదిగా ఉండడానికి ఇవనే. మొర్దెకై రోషంగా ఉన్న కారణాన్ని బట్టి మొర్దెకైని ఏం చేయాలి? మొర్దెకైకి కష్టం వచ్చింది. మొర్దెకైకి మాత్రమే కాకుండా ఈ యొక్క హామాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఆ దేశంలో ఉన్న యూదులందరినీ, ఆ సంస్థానంలో ఉన్న యూదులందరినీ నశింపజేయాలని ఆలోచన చేస్తున్నాడు.
నశింపజేయాలని ఆలోచన చేస్తే మొర్దెకై ఒక్కడ కదా వంగంది, మొర్దెకై మీద కదా చర్య తీసుకోవాలి. కాదు ఎందుకు ఈ వ్యక్తి ఎలా చేశాడు అని చూస్తే, ఈ హామాను ఎవరో తెలుసా? ఈ హామాను అగగ్గు అనే వంశానికి చెందినవాడు, అగగ్గీయుడు. ఈ అగగ్గీయులోంచే ఏం చేశారు? హామాన్ అనే వ్యక్తి వచ్చారు. అగగ్గీయులకు సంబంధించిన వారిని సంపూర్తిగా ఏం చేయాలా? అగగ్లి నుంచే అమాలేకీలు వచ్చింది, అమాలేకీల నుంచే హామాన్ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే సౌలుతో, ఎవరి ద్వారా? సమూయేలు ప్రవక్త ద్వారా నువ్వేం చేయాలా? సంపూర్తి వాళ్ళని నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క రాజుని, హామాను యొక్క రాజుని కదా, క్షమించండి, ఆ వ్యక్తిని ఏం చేశాడు? బతకనిచ్చాడు. తద్వారా బతకనిచ్చాడు కనుకనే ఇప్పుడు ఎవరు వచ్చారు? హామాన్ వచ్చాడు. ఈ హామాన్ ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డలైన అందరినీ. అందుకే మనలో చిన్నదే కదా అని రాజీ పడకూడదు. ఈ చిన్నదాన్నే ఉంచుకున్నాం అనుకో, ఏమైద్దమ్మా? చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అది ఎంతవరకు వెళ్ళిద్దో, అది ప్రాణం మీదకి వెళ్ళిద్దేమో చెప్పలేం. ప్రాణం పోయే పరిస్థితి. చిన్నదే కానీ వదిలిపెడితే అది కొరుకుడు బుండులాగా పెరిగి 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 ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ రోజు సౌలు చేసిన ఆ యొక్క అవిధేయత పని, దేవుని మాట వినపోవడం బట్టి ఇప్పుడు అదేమైంది? ఇశ్రాయేలు ప్రజలకి కదా, యూదులకి చాలా భయంకరమైన ప్రమాదం వాటిల్లేని పరిస్థితులు మనం చూస్తాం. యగాయుడైన హామాను యూదులందరిని నిర్మూలన చేయాలని పన్నాగం పన్నాడు. ఈ పన్నాగం పన్నితే ఈ విషయం ఎవరు తెలిసింది? మొర్దెకై తెలిసింది. ఇప్పుడు మొర్దెకై వచ్చి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎస్తేరు రాణితో మాట్లాడుతున్నాడు. మా ఎస్తేరు, ఇదిగో మన యూదులందరికీ అందరు నిర్మూలన చేయడానికి పన్నాగం మన్నుతున్నారు. కాబట్టి నువ్వు ఎలాగైనా ఈ సమయమందు నువ్వు ఆ రోజుకోటలో నీ ప్రజలను కాపాడే పనిలో ఉండడం కొరకే దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఊరికే ఇవ్వలా, నువ్వు రాణివి ఊరికే అవ్వలా కదా. నాకు అన్నీ బాగుండేలే, నేను ప్రశాంతంగా ఉన్నానులే, నా కడుపు నిండుతుందిలే అని నువ్వు అనుకుంటే కుదరదు. నువ్వేం చేయాలా? ఇతరులకు కూడా సహాయం చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు, ఇతర మేలు కొరకు. నువ్వు క్రైస్తవులంటే వారి కొరకు వారు చూసుకునే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఇతరుల కొరకు భారం కలిగి ఉండాలా. నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షించబడిన నీవు అనేకులు రక్షణార్థమై నీవంతు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభుని పరిచయం చేయాలి. ఊరికే కూర్చోవడం, మన వరకు మనం చేసుకోవచ్చు ప్రార్థన, మన వరకు మనం ఉండొచ్చు. కానీ దానివల్ల అలాగే అనుకుంటే మనం ఈరోజు రక్షించబడేవాళ్ళమా? మన ముందోళ్ళు కనుక అలాగా స్వార్థంగా ఆలోచిస్తే ఆ రక్షణ నీ వరకు వచ్చేదే కదా. ఆ వార్త నువ్వు వినకపోతే, ఆ రక్షణ సువార్తను వినకపోతే ఈరోజు నువ్వు రక్షించబడేదానివి కాదు. దేవుడు ప్రేరేపణ తర్వాత ఎవరొకరు వాక్యం చెప్పబట్టి, సువార్త వినబట్టి, ప్రభుని నువ్వు తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడ్డావు. రక్షించబడ్డ నువ్వు అనేకులు రక్షణకు సంబంధించిన నీ వంతు నువ్వేం చేయాలా? ప్రభుని పరిచయం చేయాలా, ప్రార్థన చేయాలి. ఇప్పుడు యూదులందరూ కష్టంలో ఉన్నారు. ఎస్తేరు ఎక్కడుంది? రాణిగా ఉంది, కోటలో ఉంది. ఆమెకేం కష్టం వచ్చిద్దా? ఆమెను ఎవరు చంపగలరా? ఏం చేయలేరు ఆమెను కదా. కానీ తన ప్రజల యొక్క రక్షణార్థం, ప్రజల యొక్క కష్టాల నుంచి తప్పించడానికి ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు ఆమె మౌనంగా ఉండలా. ఏం చేస్తుంది? మొర్దెకై ఆమెకి ఏం చెప్పాడు? అమ్మా, యూదులందరికీ కష్టం వచ్చిందని తెలియపరిచినప్పుడు ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది? వెంటనే వచ్చిన 4వ అధ్యాయం 16లో, నీవు పోయి షోషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపాలములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందుము. నేను నశించినా, ఈరోజు అంశం ఏంది? నేను నశించినా నశిస్తాను, అయినా కానీ
దేవుని పని విషయంలో నేను రాజీ పడను. ఒకటేమో మొర్దెకై రాజీ పడకుండా నిలబడ్డాడు రోషంగా. ఇప్పుడు దేవుని విషయంలో కష్టం వచ్చినా కానీ, ఆ కష్టం విషయంలో నా ప్రాణం పోయినా, నేను నశించినా కానీ నేను ఖచ్చితంగా దేవుని పని చేయడం మానుకోను. ఒక ఛాలెంజ్ విసురుతుంది ఎస్తేరు. నీకు నాకు ఒక ఛాలెంజ్ విసిరింది. నేను నశించదను కానీ నేను ఈ సమయంలో దేవుని పని చేయకుండా మౌనంగా ఉండను, దేవుని కొరకు మాట్లాడకుండా మౌనంగా ఉండను అని ఒక నిర్ణయం తీసుకుంది తన ప్రాణాల మీదకి వచ్చిన. మరి నీవు నేను ఊరికే కూర్చొని వెంటనే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. నేను, నా ఇంటి వారు, నాతో పాటు నా చుట్టుపక్కల వారు అనేకులు రక్షించబడడానికి నా వంతు నేను ప్రార్థన చేస్తాను. నేను వెళ్ళగలిగి వారికి చెప్పగలిగేది చెప్తాను. వారిని ప్రభువుకి పరిచయం చేస్తాను, వారిని సంఘానికి ఆహ్వానిస్తాను అని ఒక నిర్ణయం తీసుకో. నీవు తీసుకురావడం ద్వారా, నువ్వు ప్రభువుని పరిచయం చేయడం ద్వారా, వారు దేవుని వాక్యం విని ప్రభువుని నమ్ముకోవటం ద్వారా ఒక ఆత్మను, ఒక నరకంలో నుండి ఒక వ్యక్తిని ఏం చేస్తావు? లాగినట్టు లాగి రక్షించబడ్డానికి నీవు కారకురాలు అవుతావు. ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడా లేదా? దేవుడే ఇచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు. నువ్వు వారిని చెప్పి మందిరానికి తీసుకురాను. దేవుని సేవకులు వాక్యం చెప్తారు, సువార్త చెప్తారు, నువ్వు చెప్పలేకపోతే. దేవుని సేవకులు సువార్త చెప్తారు, సువార్త ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. సువార్త ద్వారే రక్షణ, యేసుక్రీస్తు ద్వారే రక్షణ తప్ప వేరొక ద్వారా ఎటువంటి మార్గం ఇంకొక మార్గం లేనే లేదు. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటుందంటే, ఈమె ప్రాముఖ్యంగా ఏం చెబుతుందంటే, నా నిమిత్తం ఉపవాసం ఉండండి 3 దినాలు. మీరున్నారు కదా అని నేను మాత్రం గమ్మునున్నాను, నేనును నా పని కత్తెలను. ఇప్పుడు ఎన్ని రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు? యూదులందరూ మీరు ఉపవాసం ఉండండి. 2 రాణిని నేను ఉపవాసం ఉంటాను. నేను ఒక్కదాన్నే కాకుండా నా దగ్గర పనికత్తెలు ఉన్నారు కదా, నా పనికత్తెలు కూడా వాళ్ళను కూడా ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తాం. ఎంత గొప్ప నిర్ణయం! ఆలోచన చేశారా ఏమైనా సహోదరి సహోదరులారా? సమస్య వస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయాలి? అసలు ఉపవాసం దేనికి? వాస్తవంగా అయితే ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనకి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చాడు కనుక మన పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనం ఏం చేయొచ్చు? ఆయన ఆత్మకార్యాలు చేస్తాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా దగ్గర నుండి చూస్తున్నాడు. నువ్వు అడిగితే ఆయన సహాయం చేస్తాడు కదా. కొన్ని ఎంతకీ తీరని పరిస్థితులు, మొండి సమస్యలు కదా, ఇంకా బలమైన శక్తి నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? శిష్యులు ఏం చేశారు? దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? వాళ్ళని బాగు చేయలేకపోయారు. శిష్యులే బాగు చేయలేకపోయారు. ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా బాగు చేయమని అడిగింది. నా పిల్ల దయ్యం పట్టిందని అడిగితే, నేను నా దగ్గర రావడం ఎందుకమ్మా, అక్కడ ఉన్నారు కదా శిష్యులు, అపోస్తులు, వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళానయ్యా, వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా. ప్రభుకి ఎంత బాధ వేసిందో. ఆయనే బాగు చేసి పంపించిన తర్వాత వీళ్ళు సీక్రెట్గా వచ్చారు. ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయాం? మేము కూడా ప్రార్థన కదా చేసాం, ఎందుకని ఈ కార్యం జరగలేదు అని అంటే, మీరు ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చేసి శక్తిని పొందుకొని అప్పుడు దైవ కార్యాలు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన వల్ల ఏం పొందుకుంటాం? దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు, ఆయన ప్రభావాన్ని పొందుకుంటావు, ఆయన ద్వారా మేలులు పొందుకుంటావు. అందుకని అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఉపవాసం బాకండమ్మా. లాభం కంటే నష్టం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది. మొండిగా పోవద్దు. దేవుడు ఎక్కడ కూడా అలా చెప్పలా. మీరు మందులు మింగొద్దు, ఇంజక్షన్లు చేయించుకోవద్దు, ఆపరేషన్లు చేయించుకోవద్దు. ఇవన్నీ తప్పుడు బోధలు. మందులు ఇచ్చింది దేవుడే, డాక్టర్లు నియమించింది దేవుడే, అసలు పరమ వైద్యుడే ఆయన పేరు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం దేవుడిచ్చిన దాన్ని ఏం చేయాలా? అనుభవించాలి లేదా? ఈ మందులు తినవద్దు, ఇంజక్షన్లు వేసుకోవద్దు, ఆపరేషన్లు చేసుకోవద్దు, దేవుడే సహాయం చేస్తానని చెప్పే వ్యక్తులు భోజనం తినకుండా మానుకోమను.
గాలి పీల్చుకోవడం మానుకోమను. గాలి ఎవరినిచ్చారు? దేవుడు ఇచ్చాడు. పీల్చుకోవడం మానుకోమను. అన్నం తినటం మానుకోమను. మంచిని దేవుడు ఇచ్చినాయే కదా, నీరు తాగడం మానుకోమను. తప్పు, అలా చేయకూడదు. దేవుడు మనిషి కొరకు సమస్తాన్ని కలుగు చేశాడా లేదా? ఎందుకు? నువ్వు తినటానికి భూమి మీద వృక్షాలను కలుగు చేశాడు, ఫలాలు తినమన్నాడు. నువ్వు పీల్చుకోవడానికి చెట్ల నుండి వచ్చి ఆక్సిజన్ ఆయన సిద్ధం చేశాడు. నువ్వు నేనేం తయారు చేసుకోవాలా? ఆయన ఇచ్చిన ఫలాలు తింటున్నా, ఆయన ఇచ్చిన ఆక్సిజన్ పీల్చుకుంటున్నా, ఆయన ఇచ్చిన సూర్యచంద్రుల నుంచి ఆ యొక్క ఎండలో నుంచి డి విటమిన్ పొందుకున్న ఆరోగ్యంగా ఉంటున్నాం. ఆయన ఇచ్చిన భూమిలో నుండి నీరుని తాగుతున్నాం. అన్నీ ఆయన ఇచ్చినయే. నువ్వు ఒక్కట కూడా ఏది నువ్వు నేను కలుగు చేసుకోవాలా. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని వద్దు అనే అధికారం నీకేడది? దేవుడు అన్నీ మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆయన చెప్తే ఇదొద్దు, అదొద్దు, ఇది తినకూడదు, అది తినకూడదు, మందులు వేసుకోకూడదు, మాపులు వేసుకోకూడదు అని ఈ తప్పుడు బోధలు జరుగుతున్న దినాల్లో ఉంది. వాళ్ళు ఎంత బాగా చెబుతారు తెలుసా? మా అయ్యగారు అసలు ఫస్ట్ పుట్టిన కానించిన ఇంజక్షన్ వేసుకోలేదు, ఒక బెల్ల కూడా వేసుకోలేదు అంటారు. సీక్రెట్గా మళ్ళీ వాళ్ళు అన్నీ వేసుకుంటారు. ఈ రాష్ట్రంలో గొప్ప దైవజనుడు, నాకు తెలుసు, పేరు చెప్పనులే, గొప్ప దైవజనుడు, భారతదేశంలో ఎక్కువ సంఘాలు కట్టిన ఆయన. పాపం ఆయన పేరు చెప్పేవాళ్ళు. మా అయ్యగారు అసలు ఏం వేసుకోలేదని చెప్పేవాళ్ళు. కానీ వాస్తవంగా ఆయన ఆఖరికి క్యాన్సర్ వచ్చింది. ఆయన ఇంజక్షన్లు వాడారు. మన చీరాల్లో ఉండే డాక్టర్ ఆయనకి అప్పుడు చదువుకున్నప్పుడు వెళ్ళి డైలీ ఇంజక్షన్లు వేసి వచ్చేవాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? మందులు వద్దు అని అంటారు. తప్పండి, అది చాలా ప్రమాదం. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తినొద్దని నువ్వు ఎవరండి చెప్పేది? డాక్టర్లకి జ్ఞానం ఇచ్చింది ఆయనే, మందులు తయారు చేయడానికి అవకాశం ఇచ్చింది ఆయనే. అవునా కాదంటారా? కాబట్టి ఏం చేయాలా? ఆరోగ్యంగా నువ్వు ఉండాలి. కాబట్టి అనారోగ్యం ఉన్నది, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, గుండె సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మందులు వేసుకోవాలి. అయినా అవన్నీ పక్కన పెట్టి ఉపవాసం ఉండమని చెబితే అది చాలా రాంగ్. అది తీసుకోబాకండి. దేవుడికి కావాల్సింది నీ ఉపవాసం కాదు, నీ మందులు వేసుకోకుండా ఉండడం కాదు. ఆయన నీ ప్రవర్తన కావాలి, నీ హృదయం కావాలి, నీ పరివర్తన కావాలి, నీ భక్తి అసలైన భక్తి కావాలి. నువ్వు దేవుని మీద ఎంతవరకు ఆధారపడి దేవుని నిలకడగా ఉంటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు కావాలి. కానీ అవన్నీ చేస్తూ ఇవి చేయాల. కాబట్టి ఉపవాసం అనేది ఉండగలిగిన వాళ్ళు, ఏ ఇబ్బంది లేని వాళ్ళకు మాత్రమే. కానీ అందుకే మనం ఉపవాస ప్రార్థన అని అనం, అర్థం అవడం కోసం చెప్తున్నాం తప్ప ఇది ప్రత్యేకమైన ప్రార్థన కూడికగా జరిగిస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, వారు ప్రార్థన చేశారు, వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. ఎలా అయింది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ ప్రాణం తీయడానికి శత్రువైన హామాను ప్రయత్నం చేస్తున్నాడు, పన్నాగమ్మన్నాడు. ఒకరిద్దరు కాదు, ఆ దేశంలో చుట్టుపక్కల సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీయాలని చూస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. దాని ద్వారా దేవుడు ఏం చేశాడు? ఎవరైతే చంపాలని చూసుకున్నారో, ఎవరినైతే చంపాలని చూశారో ఆ వ్యక్తే నశించిపోయాడు. ఏమేమంటుంది? నేను నశిస్తాను కానీ నేను మాత్రం దేవుని కొరకు రోషంగా పనిచేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను. దేవుడు వదిలిపెడతాడా? ఏమ్మా, దేవుడు పక్షాన నీవు ఉంటే దేవుడు వదిలిపెడతాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము మొక్కం, మా దేవుడు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు అని అన్నాడు. ఎంత గొప్ప విశ్వాస స్థితి! మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించగలుగుతాడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము మాకే చింత లేదు, మేము మాత్రం రోషంగానే ఉంటాం, మా దేవుని పక్షానే ఉంటాం, మా దేవుని కొరకు నిలబడే ఉంటాం. ఇదే అండి విశ్వాసం అంటే. ఇది అసలైన ఆత్మీయంగా ఎదుగుదల అంటే విశ్వాసంలో. నాకు ఇది ఇస్తేనే అనేది అది చిన్నపిల్లల తత్వం కదా. పిల్లలు ఏదో అడిగామనుకో, ఏదో పని చేయమన్నాం అనుకో, ఏమంటారు? నాకు చాక్లెట్ కొనిపిస్తే నేను మంచిళ్ళు ఇస్తారే, మంచిళ్ళు లేరా అని అంటే వాడు మంచిళ్ళకి ఏం పెడతాడు? వాడు 5 స్టార్ చాక్లెట్ కావాలంట.
నీకు ఇది ఇవ్వాలంటే నాకు ఇది కావాలి. ఇది చిన్నపిల్లలు కదా, మనం ఎదగాల, ఆత్మీయ స్థితిలో ఎదగాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మా దేవుడు ఈ భయంకరమైన వేడి నుండి మమ్మల్ని తప్పించగలడు, అయినా ఆయన తప్పించకపోయినా మాకేమి చింత లేదు, మేం మాత్రం మొక్కం. ఇది రోషం కలిగిన క్రైస్తవుడు, విశ్వాసి యొక్క బాధ్యత. నీవు నేను అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమైపోయారా అని రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చి చూస్తే అక్కడ ఎంతమంది వేశారు? ఏమంటే అగ్నిగుండంలో ఎంతమందిని వేశారు? 3 వేశారు. కానీ అక్కడ లోన ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. దేవుడు కూడా వాళ్ళతో పాటు ఏడున్నాడట? చెప్పండి, ఏడున్నాడు? అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉండి అగ్నిగుండంలో ఉంటే వాళ్ళతో ఎక్కడున్నాడు? ఆ దేవుడు నువ్వు కష్టాల్లో వెళ్తుంటే నిన్ను ఒడ్డు మీద ఉండి పర్వాలేదులే రా అని అండు. నువ్వు నీళ్ళలో మునిగిపోతుంటే ఒడ్డు మీద ఉండి ఈదుకుంటారా అనే దేవుడు కాదు మన దేవుడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన నీతో పాటు ఉంటాడు. మన ప్రతి శ్రమలో, మన ప్రతి కష్టాల్లో ఆయన శ్రమానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమైందా? శ్రమానుభవం కలిగిన వాడు, శ్రమలో అనుభవం కలిగిన వాడు. ఆయన శ్రమలు అనుభవించినవాడు, కష్టాలు అనుభవించినవాడు, అవమానాలు అనుభవించినవాడు, నిందలు అనుభవించినవాడు, బాధలు అనుభవించినవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒడ్డు నుండి మాటలు చెప్పే దేవుడు కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని అనుభవించిన దేవుడు ఆయన. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటల్లో ఉంటే వాళ్ళతో మంటల్లో ఉన్నవాడు, బయట ఉన్నవాడు కాదు ఆయన. ఆలోచన చేసావమ్మా? మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనకండి. నువ్వు ఏదైతే ఇబ్బందిలో ఉన్నావో ఆ ఇబ్బందిని నీతో పాటు ఆయన కూడా అనుభవిస్తున్నాడు సంగతి నువ్వు గుర్తెరగాల. ఇప్పుడు మంటల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఆ మంటలో వేడి తగిలితే ఇప్పుడు దేవుడు కూడా ఉన్నాడు, ఆయనకు తగలాలా లేదా? తగిలిద్దా లేదా? అలా నిన్ను ముందుకు తోచి వెనకాలుండే దేవుడు కాదు ఈ దేవుడు. నీతో పాటు ప్రతి పరిస్థితిలో ఉండేవాడు. నీతో పాటు నీకున్న ప్రతి ఇబ్బందిని ఆయన కూడా అనుభవించేవాడు. ఏ కష్టమైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని నీ కొరకు ఆయన కూడా అనుభవించినవాడు. ఆయన నీకంటే ఎక్కువగా అనుభవించినాడు. ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీకు నాకు కునుకుంటుంది, నిద్ర ఉంటుంది. కానీ ఆయన కునుకుడు, నిద్రపోడు. కనురెప్పలాగా నిన్ను కాపాడే దేవుడు. నేను ముగిస్తున్నాను. మధ్యాహ్నం మిగతా భాగాలు చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ముగింపులో ఈ సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాల్లో మొర్దెకై వంగకుండా, రాజీ పడకుండా, అన్యులకి వంగకుండా దేవుని పక్షాన రోషంగా ఉన్నాడు. ఎందుకనంటే నేను యూదుడిని అని అన్నాడు. దీని ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డనైన నేను, విశ్వాసినైన నేను లోక విషయాల్లో రాజీ పడకుండా దేవుని కొరకు రోషంగా నిలబడాలి అనే నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఒకటి, ఈ నిర్ణయం తీసుకుంటే కష్టాలు రావా, ఇబ్బందులు రావా, శ్రమలు రావా అంటే వస్తాయి. రావని నేను చెప్పటల్లా, లోకం అలా చెప్తుంది. మీరు మా దగ్గరికి వస్తే మీ రోగాలు పోతాయి, మీరు మా దగ్గరికి వస్తే మీ అప్పులు పోతాయి, మీరు మా దగ్గరికి వస్తే మీ గేదెలు పాలు ఎత్తాయి అని చెప్పే సంఘాలు చాలా ఉన్నాయి. మీరు వింటూ ఉంటారు యూట్యూబ్లో. మన దేవుడు అక్కడ చెప్పలా. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన సహాయం చేస్తానన్నాడు అంతే కదా. శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, రోగాలు ఉండవు అని ఆయన చెప్పట్లా. చెప్పాడా? మన కొరకు ఆయనే వ్యసనక్రాంతుడుగా, ఆయన వ్యాధిగ్రస్తుడుగా మారిపోతే ఇది కాదండి, ఇది కాదు. ఇది లోకం మనుషుల్ని మభ్యపెట్టి ఆకర్షించుకునే ఆకర్ష పథకాలు సంఘంలోకి వచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నాయి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. లోకంలో బ్రతికినంత కాలం ఈ పాప శరీరం, ఈ యొక్క పాపపు లోకంలో ఈ పాపలోక అధికారి అపవాది ఎప్పుడు కూడా నిన్ను ఏం చేస్తాడంటే వెంటాడుతూనే ఉంటాడు. చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమని అంటే నిన్ను లాగాలని, నిన్ను అగ్నిలోకి లాగాలని. అయితే నిన్ను పిలిచిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. నీ ప్రతి బలహీనతలో, నీ ప్రతి పరిస్థితిలో, నీ ప్రతి సమస్యలో ఆయన నీకు తోడుగా ఉంటానన్నాడు.
ఈ రెండిటికి భేదాన్ని అర్థం చేసుకోవాలి. రోగాలు రావు, అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు, అన్నీ పోతాయి కాదు, అన్నీ ఉంటాయి. వాటిలో కూడా దేవుడికి తోడుగా ఉండి ఆ సమస్య నుంచి విడుదల చేస్తాడు ఆయన. మొర్దెకాయికి దేవుని పక్షాన రోషంగా ఉంటే ఇప్పుడు మొర్దెకాయికి మాత్రమే కాకుండా ఎవరెవరికి వచ్చింది కష్టం? అమ్మ చెప్పండి. మొత్తానికి వచ్చింది, యూదులందరికీ వచ్చింది. అయినా రోషంగా ఉన్నప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క రాణైన ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవరైతే చంపాలనుకున్నాడో, యూదులందరూ చంపే కంటే ముందేం చేయాలనుకున్నాడు తెలుసా? ఈ హామాను మొర్దెకాయిని చంపాలని తన ఇంటి ముందు ఒక ఉరికమ్మాని నిలబెట్టాడు. ఎవరి కొరకు? యూదులందరూ చంపాలనుకుంటున్నాడు. ప్రత్యేకంగా మొర్దెకాయిని మాలింటి ముందే చంపాలనుకుంటున్నాడు. వాళ్ళ భార్య పిల్లల కుటుంబం ముందే చంపాలనుకున్నాడు. వాళ్ళ కళ్ళ ముందే చంపి కచ్చి తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎంత కక్షో! ఏం చేశాడనండి? ఆయన సొమ్మేం తీసుకున్నాడా? ఆయన గాయపరిచాడా? లేదు. నువ్వు కూడా ఏం చేయాల్సిన అవసరంలా. నీ మీదకి వచ్చే దాడులు నువ్వేదో చేసేవని కాదు, నువ్వు చేసే భక్తి, నువ్వు నిలబడ్డావే దేని పక్షాన రోషంగా, నీ మీద వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, నువ్వేది వాళ్ళకి అపాయం చేయకపోవచ్చు, నువ్వేది వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? నీ మీద తిరుగుబాటు దాడి చేస్తారు. మొర్దెకాయి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఇంటి ముందే పెట్టి చంపాలని హామాను ఒక పెద్ద ఉరికొయ్య ఏర్పాటు చేస్తే ఇప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఏ ఉరికొయ్యనైతే మొర్దెకాయిని చంపడానికి హామాను తయారు చేయించాడో అదే ఉరికొయ్యకు ఏమండి హామానునే తీసుకెళ్ళి వేలాడదీశాడు. ఒక చక్కని మాట ఉంటుంది. వాళ్ళ భార్యతో ఈ విషయం చెప్తాడు. వాళ్ళ భార్య అనిద్ది, అయ్యా యూదుడైతే మాత్రం నువ్వు ఎల్లబాక, యూదుల జోలికి వెళ్ళావనుకో. చదువు నా మాట ఎక్కడ ఉండాలి, అది నాకు తీయండి. ఆరో అధ్యాయం చదవండి. 6:13 చదవండి. హామాను తనకు సంబంధించినంతయు, అమ్మ ఏనాడు జాగ్రత్త, తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరినీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీ యొక్క అధికార నష్టం కలుగుచున్నదో, అమ్మ ఏనాలి ఆ మొర్దెకాయి యూదుల వంశం వాడైనందున ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో ఎవరని అంటుంది? ఏమ్మ వినాలి. ఎవరు అంటున్నారు ఈ మాట? భార్య దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేనంటే ఏందనుకున్నావు? నాకు పెద్ద అధికారం వచ్చింది. వాడెంత? వాడిని చూడు, మన ఇంటి ముందే ఉరేస్తున్నానని చెప్పి ఉరికంపని చేయిస్తుంటే భార్య అంటుంది, చక్కగా మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు గనక అతను ఆ మొర్దెకాయి యూదుడై ఉంటే, ఆ యూదుడిని గనక నువ్వు నాశనం చేయాలనుకుంటే నీకే ఆ నాశనం జరిగిద్ది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంది. ఏమండి చూడండి, ఆ మొర్దెకాయి యూదుల వంశవాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అతనిని అతనితో అంది. జాగ్రత్త. చెప్పింది భార్య అయినా కానీ వినకుండా ఉన్నాడు. తద్వారా ఏమైపోయింది? భార్య ఏది మాట అది చెప్పిందో, ఏ ఉరికొయ్యి మీద పెట్టి హామాను మొర్దెకాయిని చంపాలనుకున్నాడు, అదే ఉరికొయ్యి మీద ఏమైపోయాడు? రాజు మనసు మారి రాజు ఆజ్ఞ ఇచ్చి ఈ యొక్క హామాన్ని ఊరేసేసాడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నాకెళ్ళి చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి మీరు, మొర్దెకాయి రోషంగా ఉన్నాడు, కష్టం వచ్చింది, ప్రార్థన చేశారు. ఇప్పుడు మొర్దెకాయికి వచ్చిన కష్టం, ప్రాణం మీదకి వచ్చిన ప్రాణం కష్టం. ఎవరైతే మొర్దెకాయిని నాశనం చేయాలనుకున్నారో ఇప్పుడు ఎవరు నాశనం అయిపోయారు? వినారా? దేవుడి కార్యం అర్థమైందా? ఇదే దేవుని కార్యం అంటే.
ఇదే మన దేవుడు చేసే పని అంటే. ఎందుకంటే ఆయన మొర్దెకై అనుభవించిన ప్రతి బాధను ఆయన అనుభవించాడు. మొర్దెకైకి తన ప్రాణం మీదకి వస్తున్న సంగతి తెలిసిన సంగతి దేవుడు కూడా ఆయన చేశాడు. తన ప్రాణం మీదకి వచ్చిన అనుభవాన్ని దేవుడు పొందుకున్నాడా లేదా? ఆ మొక్క ముంచిన వాడు అపవాది సంబంధి కదా. ఆయనతో ఉన్న 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు భోజనాన్ని కూర్చొని మొక్క ముంచుతున్నాడు. వాడు అపవాది చేత ప్రేరేపించబడ్డవాడు, ఆయనతో ఉన్నవాడు, ఆయన అప్పగించబోతున్నవాడు. కాసేపటిగా ఆయన్ని సిలువైపోతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, అవమానిస్తారు, వాళ్ళకి తీసుకెళ్ళి అప్పచెప్తున్నవాడు ఆయనతో ఉన్నవాడు అని ఆయనకి తెలియదా? తెలుసు. అయినా అతనికి కూడా భోజనం పెట్టాడా లేదా? వెళ్ళి నీ పని నువ్వు చేయమన్నాడు. అంటే జరగబోయే ప్రమాదం, ఆయన ప్రాణం పోతుందని యేసు ప్రభువుకి తెలిసిన ఆయన ఆ అనుభవాన్ని పొందుకున్నాడా లేదా? ఆయన ఒలివల కొండకెళ్ళి ఆ గెత్సేమనే తోటలో ఆ రాత్రి అంతా చెమట రక్త బిందులుగా మారి కారునంతగా ఆయన ఏం చేశాడు? ఆతురపడి ప్రార్థన చేశాడు. సోదరి, ఆయన మన ప్రతి పరిస్థితుల్లో, మన శ్రమంలో శ్రమ అనుభవం కలిగిన దేవుడు. చెప్పండి, మన ప్రభువు శ్రమ అనుభవం, శ్రమ లేని దేవుడు కాదు. ఒడ్డు మీద నుంచి అని చెప్పే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉండి సలహా ఇచ్చే దేవుడు కాదు. నువ్వు పడే ప్రతి కష్టానికి ఆయన కూడా పడ్డవాడు. ఆ అనుభవం ఆయనకు ఉంది కనుక ఆయనకి తెలుసా లేదా? చిన్నపిల్లలు ఏదైనా మంట పట్టుకుంటే కాలిద్దని నీకు తెలుసు ఏదో ఒక రోజున వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట నీకు చెయ్యి కాలిండిద్ది. ఆ పరిస్థితి నీకు తెలిసి ఏం చేస్తావు? ఆ అనుభవం కలిగిన నీవు ఆ మంట నుంచి నీ బిడ్డను కాపాడుతావా లేదా? ఆ ప్రభువు కూడా కష్టం శ్రమ అనుభవం కలిగినవాడు కాబట్టి ప్రతి పరిస్థితిని ఆయన మార్చే దేవుడు. కనుక నీవేం చేయాలా? నేను నశించేదని కానీ నేను మాత్రం లోకస్తులుగా ఉండను, దేవుని బిడ్డగా జీవిస్తాననే ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకొని దేవుని కొరకు ఆ సంతోషం కలిగి ఆ ధైర్యం కలిగి లోకంలో ఉండాలి. నీ ధైర్యం చూసి లోకస్తులు గుండెలు చెదిరిపోవాలి. ఏంటి ధైర్యం? ఇన్ని ఇబ్బందులు ఉండగా ఎట్లా నవ్వుగలుగుతుంది? ఎట్లా ఆనందిస్తగలుగుతుంది? నా దేవుడు నా పక్షానుంటే విరోధి ఎవడు? మన దేవుడు మన పక్షాన ఉన్నగా విరోధి ఎవడు? ఆయనే ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడడానికి సమర్థుడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. దయాళుడు